తాను కొడితే మామూలుగా ఉండదన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి రావడానికి చేతకాని కేసీఆర్ కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, మంత్రి కోమటిరెడ్డితో పాటు జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ కేసీఆర్ కు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ దొంగ దీక్షలు చేసేదాకా అలవాటు నీకు. నీ మాటలతో 10 ఏళ్ళు రాజ్యాన్ని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా దెబ్బ కొడుతూ మామూలుగా ఉండదంట, లేవరంట. నువ్వు 41 కిలోలు ఉన్నావు, నువ్వు కొడితేనే లేవరంటే మరి నేను 82 కిలోల పైన ఉన్నా, నేను కొడితే నీ పార్టీ లేస్తుందా? ఉంటుందా అసలు? నీ ఫామ్ హౌస్ ఉంటుందా? నీ ఫామ్ హౌస్ కూడా కూలిపోతుంది. నువ్వు ఎన్ని మాటలు ఉద్దెబ్బ కొడితే లేవరు ఇవన్నీ కాదు. రేపు అసెంబ్లీకి 5వ తారీఖు 7వ తారీఖు రేపు డిసైడ్ చేస్తున్నావు. అసెంబ్లీలో పెడదాం. దళిత ముఖ్యమంత్రి ఇవ్వకుండా బెడవడుకుంటున్నది ఎవడు? ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేసి చూపించింది ఎవరు? సొరంగానికి అమెరికా నుంచి ఇవాళ 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మొదలు పెట్టింది ఎవరు? 1 ఇయర్ దాటిపోయింది. ఇన్నిసార్లలో ఎందుకు ప్రతిపక్ష పార్టీ అపోజిషన్ లీడర్ ఎందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదు? ఎన్నో ముఖ్యమైన బిల్లులు జరిగినాయి. దాని మీద తెలుసుకుంటారు. మేము చెప్పేది దాంట్లో తప్పేం లేదు కదా. కానీ మేము పెట్టిన తర్వాత దాన్ని ఏ రకంగా మిస్యూజ్ చేయాలనేది మా మిత్రులందరికీ అదే పని కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యల మీద పోరాటం చేయటం లేదు. వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసం ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలని ఇచ్చారు తప్ప దానివల్ల ఒరిగేదేమీ లేదు. ఇది వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసం వాళ్ళ నాయకులు పార్టీ వదిలిపెట్టి పోకుండా ఉండటం కోసం ఇచ్చే స్టేట్మెంట్ తప్ప దీని మీద ఏ రకమైనటువంటి వాస్తవం లేదు. ఎందుకనంటే రైతులకు మేము చేసినట్టు మీరేం చేయలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు పదే ప్రజలకు సంబంధించిన ఏదైనా ఉంటే మీరు అసెంబ్లీలో మాట్లాడి చర్చిద్దాము, లోటుపాట్లుంటే సవరణ చేస్తామని పదే కాంగ్రెస్ గవర్నమెంట్ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు, ఒక సందర్భంలో స్పీకర్ గారు కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన సందర్భంలో కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అపోజిషన్ పార్టీ లీడర్గా మరి అసెంబ్లీకి వచ్చి అడిగే ప్రయత్నం ఇప్పుడు కూడా చేయలేదే. నువ్వు ఇంట్లో కూర్చొనే మాట్లాడతావు అంటే ఇప్పుడు నీకు అసెంబ్లీకి వచ్చే అంటే ముఖ్యమంత్రికి ఉంటే అసెంబ్లీకి వస్తావు, అపోజిషన్ పార్టీకి ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటే అసెంబ్లీకి రావా? అంటే ఇంటికాన్ని కూర్చుంటావు. అసెంబ్లీ ఉంటే నీకే మరి మేమే రావాలి అడిగి. కేసీఆర్ గారు మాటలు ఉన్నంత చాతుర్యము, ఆయన బలం, బలం ఆయనకు శక్తి చేతులలో లేదు. ఆయనకు నోట్లోనే ఉన్నది బలం అంతా. ఆయనకు కేసీఆర్కి మాటలలో ఉన్నంత బలము వాళ్ళ చేతులలో లేదు. వినండి, మేము కాంగ్రెస్ ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్లు గుఫ్ఫమని గాలి ఊతే గాలి కొట్టుకపోతాడు ఆయన. కేసీఆర్ గాలికి కాంగ్రెస్ కార్యకర్తలు, మా ముఖ్యమంత్రి వాళ్ళకు గాలి కోపం వచ్చి ఊపిరి ఉఫ్ఫన్నారనుకో ఆ గాలిగా కొట్టుకపోతాడు ఆయన. కేసీఆర్ జీ, మీరు బయటికి వస్తే ఎట్లుంటుందో చూద్దాం. వెయిటింగ్ ఇక్కడ. ఎందుకంటే ప్రజలు బయటికి వస్తే ఎట్లుంటుందో చూపించిన తర్వాత ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు బయటికి వస్తే ఎట్లుంటుందో చూడాలని మాకు కూడా ఉన్నది. 9 సంవత్సరాల పైచిలకు రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు బయటకు వచ్చి కాగ్ గురించి లేదంటే బడ్జెట్ గురించి, ఆదాయం గురించి చెప్తున్నారు. మీరు విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం పడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఎంత ముందున్నారో ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇంకా ఏ మొహం పెట్టుకొని మీరు బయటకు వస్తారో, ప్రజలు మిమ్మల్ని ఎట్లా చూస్తారో, ఏ విధంగా మిమ్మల్ని